ప్రైజ్ ద లార్డ్. సంవత్సరాంతముకు వచ్చేసాం. ఆఖరి రోజు ఇదే. 2025 సంవత్సరం అంతా మనల్ని కాచి కాపాడిన దేవునికి మొదటగా స్తుతులు చెల్లిస్తున్నాను. ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, బాధలు, కన్నీరు, సంతోషం, ఆనందం, దుఃఖం, చాలా పరిస్థితులు గుండా ఈ సంవత్సరం అంతా మనం ప్రయాణం చేసాం. ప్రయాణం చేయించిన దేవునికి మొదటగా వందనాలు. అయితే సంవత్సరాంతంలోకి మనం వచ్చాం. సహజంగా ఈరోజు రాత్రి అందరం ఆన్లైన్ ప్రేయర్లో పాల్గొంటాం. మొదటిగా మనం ఏం చేస్తాం? ఒప్పుకోలు ప్రార్థనలు అందరం చేస్తూ ఉంటాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో మంచి మాట ఉంది. మన అతిక్రమములను దాచిపెడితే మనం వర్ధిల్లము అని, వాటిని ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందుతామని. చాలామంది మొదటిది పాటిస్తారు, ఒప్పుకుంటారు, కానీ విడిచిపెట్టడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇష్టపడరు. ఎందుకంటే మనకి ఇష్టమైన పాపాలు, ఇష్టమైన తప్పిదాలు కొన్ని ఉంటాయి. వాటిని మనం ఎక్కువగా ప్రేమిస్తాం కాబట్టి వాటిని మనం ఒప్పుకుంటాం. ప్రభువు దగ్గర ఒప్పుకోలు ప్రార్థన చేయమంటారు కాబట్టి 2025 సంవత్సరంలో ప్రభు నేను అది చేశాను, ఇది చేశానని వ్యక్తిగతంగా అంటే రహస్యంగా ఒప్పుకుంటాం. బహిరంగంగా కొన్ని పాపాలు ఒప్పుకుంటాం. ఎవరికి తెలియని పాపాలు లోపల ఒప్పుకుంటాం. అందరికీ తెలిసినవి పర్వాలేదు, ఈ పాపాలని యాక్సెప్టబుల్ అంటే ఇవన్నీ కూడా, ఈ పాపాలన్నీ కూడా సమాజం పర్వాలేదు అంగీకరిస్తుంది అనేది బహిరంగంగా ఒప్పుకుంటాం. ఇది క్రైస్తవ నైజం, మనిషి నైజం. ఒప్పుకుంటాం. ఒప్పుకొని విడిచిపెట్టువాడు మాత్రమే కనికరం పొందుతాడు. ఒప్పుకున్నవాడు కనికరం పొందడు. ఒప్పుకున్నంత మాత్రాన కనికరం పొందుతాడని బైబిల్లో ఉంటే చాలా చక్కగా ఉండేది. ప్రతి ఒక్కరికి కూడా, మనందరికీ చాలా సంతోషంగా ఉండేది. అన్ని పాపాలు హ్యాపీగా చేసి ఉండేవాళ్ళం. కానీ ఒప్పుకొని ఎవరైతే విడిచిపెడతారో వారు మాత్రమే కనికరం పొందుతారు. ఒప్పుకోలు ప్రార్థన చేయడానికి వెళుతున్న మనము సిద్ధపడదాం. మనల్ని మనం పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. కేవలం బల్ల తీసుకున్నప్పుడు మాత్రమే కాదు. కానీ అపోస్తలుడైన పౌలు ఏం చెప్తాడు? కొరింథీ రాసిన మొదటి పత్రిక 11:28 ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. ఈ సంవత్సరం చేసినవన్నీ కూడా ఒకసారి మనం పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం, నెమరు వేసుకుందాం. ఎడమ చేతి వైపు అన్ని రాసుకోండి. దేవునికి ఇష్టం లేని కార్యాలు చేసిన కార్యాలన్నీ, కుడివైపు ఆయన సంతోషపెట్టే కార్యాలన్నీ ఏవి వస్తాయి? ఖచ్చితంగా ఆయనకి ఆయాస కలిగించేవి, తనకి కోపం వచ్చేవి, ఆయనకి ఇలాంటి కార్యాలు ఎక్కువ మనం చేసి ఉంటాం. కాబట్టి ఈరోజు మనం చేయబోయే ఒప్పుకోలు ప్రార్థనలో నీ ఒప్పుకోవడం గొప్ప విషయం కాదు. దాన్ని బట్టి దేవుడు సంతోషించు. నీ ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినట్లయితే ఖచ్చితంగా నీ యందు దేవుడు సంతోషిస్తాడు. 2025 సంవత్సరంలో నువ్వు చేసినవన్నీ కూడా దేవుడు తుడిచిపెడతాడు. కానీ చాలామంది 95% మంది సుమారుగా ఒప్పుకుంటారు కానీ విడిచిపెట్టరు. నీ విడిచిపెట్టే వాళ్ళు ఉన్నావా? తన అతిక్రమలు ఒప్పుకోవాలి. ఒప్పుకోలు ప్రార్థనకు వెళ్తున్నావు, ఒప్పుకోలు ప్రార్థన చేయబోతున్నావు. ఒప్పుకోవడం కంటే ఒప్పుకొని వాటిని విడిచిపెట్టడం అనేది గొప్ప విషయం. రెండవదిగా చూస్తే మనం వాగ్దానాలు తీసుకోవడానికి సిద్ధపడుతున్నాం. ఈ వాగ్దానాల విషయంలో చాలామంది వాగ్దానాలు తీస్తూ ఉంటారు. ఆ వాగ్దానాలు వాళ్ళ జీవితంలో నెరవేరుతుంది అని చాలామంది దాని మీద శ్రద్ధ చూపించి ఎంతో సంతోషంగా నీకే వాగ్దానం వచ్చింది, నీకే వాగ్దానం వచ్చింది, నాకు ఈ వాగ్దానం వచ్చిందని చాలా సంతోషంగా చెప్తాం. దేవుడు నిన్ను అత్యధికముగా దీవించునుగా కనిస్తే ఇంకా ఆనందం పట్టలేము. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరిచేదను అంటే ఇంకా ఆనందం పట్టలేము. చెక్కుముక్కి రాతి బండ నుండి తేనెను, రకరకాల వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానం కనుక మనకు వస్తే, నిన్ను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచను, అబ్బాబ్బా నన్ను ఈ సంవత్సరం తలగా ఉంచుతాడు దేవుడు, చాలా సంతోషమే. దేవుడు వాగ్దానం చేసేవాడు ఎప్పుడు ఆయన తప్పిపోయే దేవుడు కాదు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. కాకపోతే ప్రతి వాగ్దానం కూడా షరతులు కలిగి ఉన్నాయి. ఆ షరతులు ఎప్పుడైతే నువ్వు ఫుల్ఫిల్ చేస్తావో, ఆ షరతులు ఎప్పుడైతే నువ్వు పాటిస్తావో అప్పుడు మాత్రమే ఆ వాగ్దానం నీ సొంతం అవుతుంది. దాన్ని నువ్వు క్లెయిమ్ చేసుకోవచ్చు. బైబిల్లో చాలా వాగ్దానాలు ఉన్నాయి, వందల వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలన్నీ కనుక మనం ఒకవేళ మనకే అయి ఉంటే, వాగ్దానం మనకే, కానీ ఆ షరతులను ఎవరైతే పాటిస్తారో, ఆ షరతులను ఎవరైతే ఫుల్ఫిల్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఆ వాగ్దానాలు సొంతం. వాళ్ళకు మాత్రమే ఆ కనాను వాగ్దానం చేశాడు. నిన్ను కనానికి తీసుకెళ్తాను ఇశ్రాయేలు ప్రజలు వాగ్దానం చేశాడు. అందరూ కనానికి వెళ్ళారా?
వెళ్ళలేదు. వాగ్దానం చేసాడు కదా దేవుడు. వాగ్దానం చేసి ఎందుకు కనానికి వెళ్ళారు? ఇద్దరే ఎందుకు వెళ్ళారు? ఆ షరతులను వాళ్ళిద్దరే నెరవేర్చారు. ఆ షరతులను వాళ్ళిద్దరే పాటించారు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కదా అనే ఉద్దేశంతో చేసిన వాగ్దానం అన్నీ నువ్వు వస్తాయనుకోవద్దు, నీకు వస్తాయని. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కనాను. ఈ కనానుకు అందరూ ఇద్దరు మాత్రమే వెళ్ళారు. మరి మిగతా వాళ్ళు, ఆ తరం వారు వెళ్ళలేదు. ఎవరైతే వాగ్దానాలను పొందుకుంటారో ఆ షరతులను వాళ్ళు పాటించాలి. అప్పుడు మాత్రమే ఏమవుతుంది? ఆ వాగ్దానం నీ సొంతం అవుతుంది. కాబట్టి ఏదో లాటరీ తీసినట్టుగా వాగ్దానాలు తీసుకొని సంబరపడిపోయి ఇంటికి వెళ్ళి దాన్ని బైబిల్లో దాచి ఇంకెప్పుడు చదవమాకుండా ఉండకండి. వాగ్దానం అనేది నువ్వు తీసుకున్న తర్వాత ఆ వాగ్దాన షరతులను నీవు నీ జీవితంలో నెరవేర్చేవాడుగా ఉండాలి. కాబట్టి ఒప్పుకోలు ప్రార్థనకు చేయబోయే వెళ్ళడానికి నీవు ముందుగా నిన్ను నువ్వు సిద్ధపడు. నీ తప్పిదాలను దేవుని దగ్గర ఒప్పుకో, వాటిని విడిచిపెట్టు. అంతేగాని ఒప్పుకొని హ్యాపీగా మళ్ళీ వచ్చేసి అదే పని నువ్వు చేసినట్లయితే నీ ప్రార్థన వ్యర్థమవుతుంది. కాబట్టి మొదటిగా ఒప్పుకొని విడిచిపెట్టు. రెండోది, వాగ్దానం తీసుకోబోయే నీవు వాగ్దానం యొక్క షరతులను నీ జీవితంలో నెరవేర్చాలి. నీ జీవితంలో ఆ షరతులను నెరవేర్చి దేవునికి చూపించినట్లయితే ఖచ్చితంగా ఆ వాగ్దానం నీదే అవుతుంది. కాబట్టి ఈ యొక్క సంవత్సరం ముగించుకోవడానికి వెళ్తున్న మనము ఈ విషయంలో మనం చాలా జాగ్రత్త కలిగి ప్రభువు దగ్గర ప్రార్థన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువు త్వరగా వస్తున్నారు. మరి నీ సిద్ధమేనా? ప్రైజ్ ది లార్డ్.